హాయ్ హలో నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ షా. ఇవాళ మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతోనైతే వచ్చానండి. రీసెంట్ గా ఆ మల్లికార్జున్ని దర్శించుకోవడానికి శ్రీశైలం అయితే వెళ్ళాము. నేను, అన్నయ్య, ఇంకా మా ఫ్రెండ్స్. అంటుంటారు కదా, ప్లాన్ చేసే ట్రిప్స్ కన్నా అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ద బెస్ట్ అని. సో అది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. సో హైదరాబాద్ నుంచి శ్రీశైలం అరౌండ్ 240 కిలోమీటర్స్ ఉంది. సో లైక్ 4 to 5 hours పట్టేది అనమాట జర్నీ. సో ఎర్లీగా స్టార్ట్ అయితే ఎర్లీగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ అలా లేట్ అయింది. అండ్ మీ అందరికీ తెలిసిందే శ్రీశైలం లైక్ ఒక ఫారెస్ట్ ఏరియా. సో సన్సెట్ అవ్వే లోపు రీచ్ అయిపోలే, లేదు అంటే వాళ్ళు అలో చేయరనమాట. శ్రీశైలం ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి 9 PM నుంచి 6 AM వరకు రోడ్స్ అయితే బ్లాక్ అయ్యి ఉంటాయి. సో ప్రజల సేఫ్టీ కోసమే అది, ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి. సో సేఫ్టీ ఉండాలని చెప్పి 9 PM నుంచి 6 AM వరకు రోడ్స్ అయితే బ్లాక్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 6కి లో చేస్తారు అందరు. నేను సో ముందే చెప్పాను కదా, ఇది అన్ప్లాన్ ట్రిప్ అని. సో మేము అక్కడ ఏమేమి చూడాలి అనేది ఏం తెలియదు. ఆల్రెడీ ఒక అబ్బాయి అయితే వెళ్ళాడు అనమాట ముందు. సో అలా దాన్ని బట్టి ఇంకా మేమైతే ఫాలో అయిపోయాం అనమాట. సో అండ్ కార్లోనే మేము చెక్ చేసాము దగ్గరలో ఏమేమి ఉన్నాయి, ఏ ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు విత్ ఇన్ దిస్ పర్టికులర్ టైం అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాం అనమాట. సో దారిలోనైతే చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకుని స్టార్ట్ అవ్వకపోవడమే. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయి ఎండ వల్ల ఆ వ్యూ పాయింట్స్ అందం అయితే పోయింది. బట్ ఎర్లీ మార్నింగ్ కానీ స్టార్ట్ అయితే మాత్రం చాలా బాగుండేది. ఆ వ్యూస్ అన్ని కొంచెం ఆగి కొంచెం ఫొటోస్ తీసుకొని వెళ్ళొచ్చు, లేదా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట ఆ ఎన్విరాన్మెంట్. సో ఎవరైనా శ్రీశైలంకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే నా సజెషన్ వచ్చేసి బైక్ మీద వెళ్ళండి. అది అటు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ కూల్నెస్ ఆఫ్ ద క్లైమేట్ అనమాట. సో ఒకసారి ఇండియన్ హిస్టరీ గురించి అందరం తెలుసుకుందాం. ఇండియాలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో ఈ 12లో శ్రీశైలం మల్లికార్జునం అనేది ఒకటి. ముందు చెప్పినట్టు మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. సోమనాథ్ గుజరాత్లో ఉంది. మల్లికార్జున శ్రీశైలం, అదే ఇప్పుడు వెళ్తుంది మేము. మహాకాళేశ్వర్ ఉజ్జయిన్, అదే మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకారేశ్వర్ కూడా మధ్యప్రదేశ్లో ఉంది. వైద్యనాథ్ టెంపుల్ ఏమో మహారాష్ట్రలో ఉంది. భీమశంకర్ మహారాష్ట్రలో ఉంది. రామేశ్వరం తమిళనాడు, నాగేశ్వర్ గుజరాత్, కాశీ విశ్వనాథ్ ఏమొచ్చి వారణాసి, అదే ఉత్తరప్రదేశ్లో ఉంది. త్రయంబకేశ్వర్ మహారాష్ట్రలో ఉంది. కేదార్నాథ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ట్రెక్కింగ్ రూట్ అనమాట, ఉత్తరాఖండ్లో ఉంది. గ్రిష్ణేశ్వర్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఎన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి 18 శక్తిపీఠాల్లో ఈ శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం 6వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సతీదేవి యొక్క మెడభాగం ఇక్కడ పడినట్లు నమ్ముతారు. శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబగా అవతరించినట్టు పురాణాల్లో చెప్పారు. సో ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మేమైతే శ్రీశైలం రీచ్ అయిపోయామన్నమాట. సో శ్రీశైలం బస్ స్టాప్ దగ్గరలో గణేష సదన్ అని ఉంటుంది, అక్కడైతే స్టే చేసాం అనమాట మేము. సో మేము రీచ్ అయ్యేసరికి 4-4:30 ఆ టైం అయిందనమాట. సో ఎలాగో అక్కడ 1 day స్టే ఉంటాం కాబట్టి దర్శనం కాకుండా ముందైతే దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసి దాని తర్వాత దర్శనం చేసుకుందాం అనుకున్నాం. సో మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాం. సో దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని తీసుకెళ్ళి మేము ఎక్కడైతే ఉంటున్నాం ప్రజెంట్ స్టే అక్కడ దింపేస్తాను అన్నాడు. సో ఇలా మాట్లాడుకుని ఇలా ఆటో ఎక్కాము. మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ చేసాడు ఇంకా ముచ్చట డ్రైవర్తో. కష్ట సుఖాలన్నీ మాట్లాడుతున్నాడు అనమాట. ఎక్కడ ఉంటారు, మీది లోకలైనా అన్నీ అడుగుతున్నాడు అనమాట. సో అందుకే నేను ఏమించి తెలియకుండా క్యాప్చర్ చేశాను అది. సో ఆటో వాడైతే ఒక స్టార్టింగ్ సాక్షి గణపతి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాడు మమ్మల్ని. సో మనం మల్లికార్జున స్వామిని దర్శించుకునే ముందు సాక్షి గణపతి దర్శనం చేసుకొని వెళ్తారు భక్తులు. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ హటకేశ్వరం. సో ఇక్కడ పరమశివుడు అటిక అంటే ఉట్టి కొండ పెంకులో వెలిసారని అంటారనమాట. సో ఈ టెంపుల్లో ఉన్న ఈశ్వరుడిని అటికేశ్వరుడు అని పిలిచేవారు. బట్ రాను రాను కాలక్రమేణా అది అటకేశ్వర స్వామిగా మారిపోయిందనమాట. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ పాలధార పంచదార. పాలధార అంటే శివుని నుదుటి నుండి వచ్చే ప్రవాహం అని, పంచదార అంటే శివుని 5 అంశాలని ప్రజలు నమ్ముతారు. ఈ ప్రదేశంలోనే శ్రీ ఆది శంకరాచార్యులు తపస్సు చేసి శివానంద లహరి మరియు సౌందర్య లహరి గ్రంథాలను రాశారు. అయితే ఈ నది ప్రవాహాన్ని స్కంద పురాణంలో భోగవతిగా వర్ణించారు. సో తర్వాత ఈ ప్రవాహం కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ ఏదైతే పాలధార పంచదార అంటున్నామో ఆ నీళ్ళు అయితే తీర్థంగా సేవిస్తారనమాట ఇక్కడ భక్తులు. సో మేము వెళ్ళినప్పుడైతే అక్కడ క్లైమేట్ చాలా కూల్గా అండ్ బాగుందన్నమాట. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని శిఖరేశ్వర దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వ్యూ పాయింట్ అయితే మాత్రం పీక్స్ అనమాట. చాలా 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 బాగుంది. అండ్ దట్టు మేము సన్సెట్ అవుతున్న టైంలో మేము వెళ్ళాం. ఆ వ్యూ అయితే మీరు ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. చాలా చాలా బాగుంది అనమాట. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు.
నెమళ్ళు ఏవి అరుస్తున్నాయా? యో ఏంజో ఇసు బాయ్స్కి ఏం పండుగ ఆంజే పానగో. అయితే చాగంటి గారు ఒక ప్రవచనంలో శిఖర దర్శనం గురించి ఒకటి చెప్పారు. శిఖర దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యఫలం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాగంటి గారు. అది ఇప్పుడు నేను ప్లే చేస్తాను, ఒకసారి వినండి. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్ల దారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరనంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి. నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు, ఈ 4 వెయ్యాలి. 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వైపుకి నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్ళుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు. ఇదే వ్యూ పాయింట్లో టెలిస్కోప్ నుంచి కూడా చూడడానికి పెట్టారు అక్కడ. కాకపోతే కొంచెం టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఎప్పుడైతే నంది 2 కొమ్ముల మధ్య నుంచి చూస్తామో ఆ దర్శనం కనుక మనకు కలిగింది అంటే అప్పుడు అది ఫలితం అనమాట. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. నేను ఇక్కడ వీడియోతో క్యాప్చర్ చేసిన దానికి మనం డైరెక్ట్గా వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. సో ఒకసారి మీరు ఎప్పుడు విజిట్ చేయలేదు అంటే ఒక్కసారైనా విజిట్ చేయండి. సో శిఖర దర్శనం అయిపోయిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత కిందన ఒక శివుడి గుడి ఒకటి ఉన్నది. సో ఆ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాం అనమాట. సో ఈ ప్లేసెస్ అని విజిట్ చేసిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అప్పటికి నైట్ అయిపోయింది. ఇంకా సో నెక్స్ట్ డే ఇంకా దర్శనం ఒకటే ఉంది. సో అది చేసుకొని మేము ఉంటున్న ధర్మశాలలోనే ఫోటో సెషన్ పెట్టుకున్నాము. ఒకసారి చూడండి. ఈ ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు నాకు సునీల్ డైలాగ్ గుర్తొచ్చింది. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఇంకా ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఇంకైతే మేము రిటర్న్ అయిపోయాం అనమాట హైదరాబాద్కి. మేము శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఎటువంటి జోష్తోనైతే వెళ్ళామో అదే జోష్లో మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము. ఈ ట్రిప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నారో అతను 2 ways అంటే హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం టు హైదరాబాద్ డ్రైవ్ చేస్తూ ఎవరికి బోర్ కొట్టనివ్వకుండా ఫన్ చేస్తూ కంప్లీట్ ట్రిప్ని ఫన్తో ఎండ్ చేసాము. ఆల్ క్రెడిట్స్ గోస్ టు కిరణ్ బ్రో. ఈ గ్యాప్లో సరైన పాట పెట్టాడు కిరణ్ బ్రో, ఒకసారి చూడండి. మస్తు వచ్చింది ప్లేస్. సో ట్రిప్ ఎండ్ అవుతున్న టైంకి ఆ హనుమంతుడి యొక్క దర్శనం అయితే కలిగింది మాకు. సో ఈ అన్ప్లాన్ ట్రిప్ కాస్త మెమొరబుల్ ట్రిప్గా మారింది. సో మీకు కూడా ఇలాంటి మెమొరబుల్ ట్రిప్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతటితో ఈ ట్రిప్కి గుడ్ బై చెప్పేద్దాం. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. Subscribe to my channel.